హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను మనం ఒక్కొక్కసారి ఏంటంటే కలర్స్కి వైట్ షర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ కలర్స్ అనేవి అంటుతూ ఉంటాయి కదండి. అవి ఏంటంటే చూడండి, ఇది నా డ్రెస్ అనమాట. ఎంత కలర్ అంటిందో చూసారా. దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది అయితే మీ అందరికీ చూపిస్తానండి. చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది 100% గ్యారంటీగా వదులుతాయి అన్నమాట. మీరు ట్రై చేసి చూడండి. అయితే ఇది ఏంటంటే మనము ఒక్కొక్కసారి ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనకి ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే, మనము ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో అన్నీ కలిపి వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక డ్రెస్ కలర్ ఒకటి దానికి అంటడం, ఇంకో దానికి ఇంకోటి అంటడం, అలా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా ఈజీగా ఈ మరక అనేది పోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను లెమన్ తీసుకున్నానండి. ఈ లెమన్ని ఇట్లా కట్ చేసుకున్నాను. ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కడైతే మరకలు బాగా ఈ కలర్స్ అనేవి అంటాయో ఆ కలర్ దగ్గర లెమన్ పెట్టి బాగా ఈ విధంగా రఫ్ చేయాలన్నమాట. ఇలా రఫ్ చేస్తే ఏంటంటే ఈజీగా పోతుంది మరక అనేది. మనకి ఈజీగా అసలు కనపడని కూడా కనపడదండి. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలామంది పిల్లలు కొంచెం కలర్ అంటగానే డ్రెస్సెస్ అన్నీ పక్కన పట్టేస్తూ ఉంటారు. సరిగ్గా వాడరు అసలు. కొంచెం కలర్ అంటినా కూడా అది ఎంత మంచి షర్ట్ అయినా సరే పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చక్కగా ఏదైనా కలర్ అంటిందంటే చక్కగా ఈ విధంగా రఫ్ చేయండి లెమన్తో ఫస్ట్. అంటే డ్రెస్ ఏమీ తడపకుండా ఇలా ఫస్ట్ షర్ట్స్ కానీ డ్రెస్సెస్కి కానీ కలర్స్ అంటినప్పుడు ఈ విధంగా చక్కగా ఇలా లెమన్తో రఫ్ చేయండి. ఎక్కడైతే మనకి మరకలు అయితే అంటాయో ఆ భాగం అంతా కూడా నాకు చూడండి చాలా హెవీగా అంటిందండి. ఇదంతా కూడా మంచి టాప్ అనమాట. ఈ టాప్కి చూడండి ఎట్లా అంటిందో. ఇట్లా మొత్తం అంతా కూడా ఎక్కడైతే నాకు కలర్స్ అయితే అంటిందో అక్కడ అంతా కూడా ఇట్లా మొత్తం లెమన్తో రుద్ది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక టబ్ తీసుకున్నానండి. ఈ టబ్లో ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేయాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళు వేసి ఇలా గోరువెచ్చని నీళ్ళు వేసాను నేను. అంటే కొంచెం బాగా వేళ్ళున్నా సరిపోద్ది. నేను ఏంటంటే కొంచెం లైట్ గోరులు వెచ్చగా వేసుకున్నాను. అంటే మీడియం సైజు చెయ్యి పెట్టగలిగే అంత వేసుకున్నాను అనమాట వాటర్. దీంట్లో ఏంటంటే ఒక స్పూను సరుపు వేసుకున్నాను. ఒక స్పూన్ సరుపు, కొంచెం వేడి వాటరు. దీంట్లో ఏంటంటే నేను బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బ్లీచింగ్ పౌడరు అది కొంచెం వేసుకున్నాను. అంటే ఒక చెంచాలో ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోవాలండి. చాలామంది బ్లీచింగ్ పౌడర్ వేస్తే బట్టలు పాడైపోతాయి అలా అని అనుకుంటారు కదా. అలాంటి అవసరం ఏమీ లేదండి. చక్కగా ఇట్లా బ్లీచింగ్ పౌడర్ని వేసుకోవడం వల్ల బట్టలు మంచి స్మెల్ వస్తాయి. అలాగే ఈ మురికి అనేది కూడా తొందరగా వదిలిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇది ఈ ప్యాకెట్. నేనేంటి కొంచెం ఇందాక వేసాను, మళ్ళీ కూడా కొంచెం వేస్తున్నాను. అంటే ఒక్క స్పూన్లో హాఫ్ స్పూన్ వేసినా పర్వాలేదు, కానీ కొంచెం వేసుకోవాలి. అంటే మోతాదుని బట్టి అట్లా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా చేసేసుకొని ఇప్పుడు ఏదైతే డ్రెస్ ఉందో ఇదంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని డ్రెస్ ఏదైతే ఉందో అది దీంట్లో పెట్టేసేయాలన్నమాట. మంచిగా ఈ బ్లీచింగ్ పౌడర్ వల్ల బట్టలు అనేది మనకు అస్సలు చినిగిపోవండి. అంటే మనం వేసుకుంటాం కదా, అది ఏమి చినిగిపోవు. అంటే ఎక్కువ అవుతే ప్రాబ్లం అవుతుంది, కానీ మీడియంగా వేసుకుంటే ఏం కాదనమాట. చూసారా, ఈ డ్రెస్సు ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒక 1 అవర్ మాత్రం కంపల్సరీ నానబెట్టాలండి. ఎందుకంటే నానితేనే కదా పోతుంది అంతా. ఇందులో వేడి నీళ్ళు, సరుపు, అలాగే లెమను అన్నీ కూడా వేసి నానబెట్టాను కాబట్టి కనీసం ఒక 1/2 అవర్ అయినా నానబెట్టాలి. చూడండి ఎంత హెవీగా అంటిందో. ఇప్పుడు నేను ఇది ఇలా పక్కన పెట్టేస్తున్నాను. చాలా ఒక 1 అవర్ దీన్ని నానబెడితే మనకి అప్పుడు కానీ ఇది రిమూవ్ అయిపోద్ది అనమాట. ఒక 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. ఇదిగోండి, తీసాను కదా. చూడండి మొత్తం పోయింది, ఎక్కడా లేదు. చూసారా, ఇదిగోండి ఇలా మొత్తం వదిలిపోద్ది అనమాట. ఏది కూడా ఉండదు. అంత స్పీడ్గా పనిచేస్తుంది రిజల్ట్ అనేది. ఇదిగోండి చూసారా, ఇక్కడ చెయ్యి దగ్గర కొంచెం కనబడుతుంది. ఇది కొంచెం ఒకసారి నేను బ్రష్ కొట్టేస్తే సరిపోద్ది అనమాట. చూసారా, మొత్తం అంతా ఇందాక మీకు చూపించినప్పుడు ఎంత హెవీగా ఉంది చూసారా, మొత్తం కూడా నార్మల్ అయిపోయింది అనమాట. దీన్ని ఒక్కసారి ఇప్పుడు మనం బయటికి తీసుకొని ఒకసారి చేతులతో ఇలా రుద్దేసి చూడండి ఎంత బాగా వదిలిందో.
చాలా తెల్లగా వస్తాయండి. ఇదే వైట్ కలర్ కానీ వేరే బట్టలు కానీ ఏ దానికైనా మనకి కలర్ అంటింది ఇంకా వేసుకోము పక్కన పెట్టేస్తున్నాము అనుకునే వాటిని ఏదైనా సరే ఈ విధంగా మనం రిమూవ్ చేసామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూసారు ఎంత చక్కగా వదిలిపోయింది. అయినా కూడా నేను ఏంటంటే ఒక్కసారి బ్రష్ చేస్తున్నాను అనమాట. చూడండి కొంచెం సబ్బు యాడ్ చేశాను. ఇక్కడ నాకు కొంచెం ఏదో కొంచెం ఎర్రగా ఉందనేసి నేను కొంచెం బ్రష్ వేసి కొంచెం సబ్బు వేసి కొంచెం బ్రష్ కొడుతున్నానండి. చూసారా మొత్తం వదిలిపోయింది అసలు. కాకపోతే ఏంటంటే కొంచెం నేను పైన బ్రష్ కొట్టుకోవడం వల్ల ఏమన్నా ఉన్నా కూడా పోతుందేమో అనేసి మళ్ళీ కూడా బ్రష్ అయితే వేస్తున్నాను. చూడండి ఇలా ఇక్కడ కొంచెం అనిపించింది నాకు, అందుకే ఇక్కడ బ్రష్ కొట్టుతున్నాను అనమాట. చాలా ఈజీగా రిజల్ట్ అనేది తొందరగా రిజల్ట్ అనేది మనకైతే చూపిస్తుందండి. మీకు బట్టలు కొత్త వాటికి అంటినా సరే వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు చాలామంది. ఇంకా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎంత మంచి ఒక్కోసారి ఏంటంటే ఇది తెలియకనే జరుగుతాయండి. మనం వాషింగ్ మిషన్లో ఒక్కోసారి అన్నీ కలిపేస్తూ ఉంటాము. అదేంటంటే ఒక్కోసారి ఏదో ఒకటి రంగు పోయినవి వచ్చి ఇలా అంటుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు చక్కగా మనం ఇలా రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా తెల్లగా అయిపోతాయి అన్నమాట బట్టలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది టిప్పు, ఎందుకంటే మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూసి వీడియో అనేది వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే మీ లైక్ అనేది అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా, కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. చక్కగా ఇట్లా రిమూవ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయండి, చాలా చక్కగా. చూడండి మీకు చూపిస్తాను. మొత్తం అంతా కూడా డ్రెస్ అసలు ఎక్కడ కూడా నాకు మరక అనేది అయితే ఎక్కడ కూడా లేదండి. చూసారా, అంతా కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగో మొత్తం అంతా కూడా పోయిందనమాట. ఇందాక మీకు చూపించాను కదా, నేను అసలు నానబెట్టడంలోనే మనకు అంతా కూడా వదిలిపోయిందనమాట. నేను కొంచెం ఉందని చెప్పేసి దాన్ని బ్రష్ కూడా కొట్టాను. దానివల్ల నా టాప్ చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇటువైపు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా కొంచెం రెడ్గా కూడా కాదు, మొత్తం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎండేసి కూడా చూపిస్తాను మీ అందరికీ. చాలా నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి నా టాపే అనమాట. 100% మనకి రిజల్ట్ అయితే బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో, ఎక్కడ కూడా నాకు కొంచెం కూడా కలర్ అనేది అయితే కనపడట్లేదు. ఇదేమో ఎండిన తర్వాత అనమాట. ఎండిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎక్కడ కూడా నాకు కొంచెం కూడా మరక అనేది అయితే ఎక్కడ కూడా లేదండి. చాలా తెల్లగా వచ్చింది. 100% రిజల్ట్ అనమాట. మీ దానికి కూడా ఏదన్నా అంటితే ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇదే 100% వర్క్ అవుతుందండి. మనం ఏదన్నా అంటినా చేసినా చక్కగా ఇట్లా క్లీన్ చేసుకున్నారనుకోండి, నీట్గా అవుతాయి అన్నమాట. ఎక్కడ కూడా మనకి కొంచెం కూడా చూడండి ఎంత చక్కగా పోయిందో, అసలు ఎక్కడ కూడా నాకు కొంచెం కూడా లేదనమాట. ఇటువైపు చూపిస్తున్నాను, ఇప్పుడు ఇటువైపు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా పనిచేస్తుందండి ఇది. ఎంత బాగా రిమూవ్ అయిపోయిందంటే చూసారా, ఇలా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటింది కదా, కలర్ అంటింది కదా, ఇంక ఇది పని చేయదు అని పక్కన పెట్టేయకుండా చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చక్కగా ఎంత కొత్త షర్ట్కి అంటినా సరే మనం ఈజీగా ఈ విధంగా రిమూవ్ చేసుకున్నారంటే చాలా బాగా పోతుందన్నమాట. ట్రై చేయండి, ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చక్కగా ఇట్లా చేసుకొని ఫోల్డింగ్ చేసేసుకున్నా చూడండి. ఎక్కడ కూడా నాకు కొంచెం కూడా కలర్ అనేది ఎక్కడ కూడా పోకుండా లేదు, అంతా కూడా పోయింది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.